ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనకున్న 27 నక్షత్రాల్లో 11వ నక్షత్రమైన పుబ్బా నక్షత్రం వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు? ఈ సంవత్సరానికి నవనాయకుల్లో రాజు కుజుడుగా ఉన్నాడు. అలాగే మంత్రి శని, అంటే ఇంకా మిగిలిన ఆధిపత్యమైన గ్రహాలు ఈ శని కుజులు కూడా ఎటువంటి ఫలితాలు చూసినప్పుడు పుబ్బా నక్షత్రం 4 పాదాలు మనకు సింహరాశిలోకి వస్తాయి. నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యాధిపతి రవి, అంటే వీరిద్దరి ప్రభావం కూడా ఉంటుంది శని కుజులతో పాటు. వీరికి మొదటి 4 నెలలు కూడా కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 5 నుంచి 8 నెలల దాకా చాలా ధనలాభ సూచనలు సూచిస్తాయి. చాలా బాగుంది, ఆర్థికంగా చాలా బాగుంటుంది. చివరి 4 నెలలు సామాన్యంగా ఉంటుంది. కానీ సంవత్సరం అంతా కూడా వీరు ఎక్కడికి వెళ్తే అక్కడ రాజపూజిత, అంటే గౌరవం, మర్యాదలు, సన్మానాలు లాంటివి ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇది చాలా బాగుందనే చెప్పవచ్చు. ఈ పుబ్బా నక్షత్రానికి సంబంధించిన సింహరాశి వీడియో ఫుల్ డీటెయిల్ సంవత్సర ఫలితాన్ని మిహిరావాణిలో పోస్ట్ చేయడం జరిగింది.